నమస్తే. జీబీ7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా గాలివీడు. రైతు సంక్షేమమే అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వారి అభివృద్ధే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట్ర రవాణా, క్రీడా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రానికి సమీపంలోని వెలిగెల్లు ప్రాజెక్టులో చేపలు వదిలే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడంతో పాటు పంచసూత్రాలతో లాభసాటి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి భూసారాన్ని బట్టి ఎలాంటి పంటలను సాగు చేయాలో ముందుగానే రైతులకు తెలియజేసి తద్వారా అధిక దిగుబడి వచ్చే పంటలు ప్రోత్సహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొదటిసారిగా జల్ జీవన్ మిషన్ ద్వారా 350 కోట్ల రూపాయలతో వెలిగెల్లు ప్రాజెక్టు నుంచి గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, సంబేపల్లి, రాయచోటి రూరల్, చిన్నమండెం మండలాలకు తాగునీరు అందించడానికి టెండర్లు కూడా పూర్తయ్యాయని, త్వరలోని పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే 16 నెలల కాలంలోనే జల్ జీవన్ పనులను పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. గత నాయకుల నిర్లక్ష్యంతో మంజూరైన మోడల్ స్కూల్ను కూడా కట్టించలేకపోయారని, తద్వారా ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలతో వారు ఆడుకున్నారని, త్వరలోనే మండలానికి మోడల్ హై స్కూల్ను మంజూరు చేస్తామని, అదేవిధంగా హిందూ శ్మశాన వాటిక కూడా ఏర్పాటు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలతో పాటు గృహాలను కూడా మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో ఉన్న సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులకు రావడం లేదని పలువురు నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఎవరైతే విధులకు సక్రమంగా రాకుండా ఉంటారో వారికి వెంటనే మెమోలను అందజేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. 4,80,000 చేప పిల్లలను ప్రాజెక్టులో వదిలారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారులు సుష్మిత, సుబ్బనరసయ్య, మోహన్, విలేజ్ ఫిషర్మెన్ రామాంజుల్ నాయక్, ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్, మండల పరిషత్ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో మన అన్నమయ్య జిల్లాలోనే పెద్ద ప్రాజెక్ట్ అయిన వెలిగిల్లు ప్రాజెక్టులో సుమారుగా 4.5 లక్షల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ద్వారా చేప పిల్లలను వదలడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే టైంలో ప్రభుత్వం ద్వారా ఇక్కడ పిల్లలను వదలడము, దీని మీద చాలామంది జీవనోపాధి లభించడం జరుగుతూ ఉంది. ఎవరైతే బెస్త కులానికి సంబంధించిన చేపలు పట్టి ఇక్కడ మార్కెట్లో విక్రయించే కుటుంబాల కోసం ప్రభుత్వం తరపున చేస్తున్న మంచి కార్యక్రమాలు ఇదొకటి. అలాగే మన నియోజకవర్గంలో ఉన్న మిగతా చెరువుల్లో కూడా చేప పిల్లలను వదలవలసిందిగా మంత్రి గారిని కూడా పొద్దున్నే కోరడం జరిగింది. ఎందుకంటే ముందెప్పుడు లేని విధంగా ఇప్పుడు నియోజకవర్గంలో అన్ని చెరువుల్లో నీళ్లు రావడము ఇది మంచి పరిణామం. కేవలం రైతులకే కాకుండా ఈ నీరు ఉండడం వల్ల రేపు పశుపక్షాదులకు కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు మన నియోజకవర్గంలో చాలామంది వ్యవసాయం మీద ఎలాగ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. ఈరోజు సుమారుగా 11 డైరీలకు మన నియోజకవర్గం నుంచి రోజుకే 80,000 లీటర్లు ఏదైతే పాలు ఉన్నాయో పాలు మనం అందిస్తామంటే ఈరోజు మహిళల్లో వచ్చిన చైతన్యం ఏమట్టుకో మీకు అందరికీ అర్థమవుతా ఉంది. కేవలం రైతులే కాకుండా ఈరోజు పాడి మీద జీవనోపాధి సాధిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ద్వారా వారి కోసం ఇప్పుడు గోశాలలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మన నియోజకవర్గంలో 900 గోశాలలు శాంక్షన్ చేయడం, దాంట్లో ఒక 50% కట్టడం కూడా అయిపోయింది. అలాగే ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇప్పుడు ఈ సీజన్లో ఉలవలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా రేపు ప్రభుత్వం ఏదైతే సబ్సిడీల్లో ఇస్తున్న డ్రిప్ ఇరిగేషన్ అయితేనేం, ఎరువులు అయితేనేం, విత్తనాల విషయంలో రైతులు ఇంకా చైతన్యం రావాలి. ఎందుకంటే గత 20 రోజులుగా మనం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలకు పోతున్నాం రైతులు మేల్కొల్పే విషయంలో.
రైతుల కోసం పనిచేస్తుంది ప్రభుత్వం కాబట్టి రైతులు కూడా ఏ కాలంలో ఏ పంట వేసుకోవాలి, ఏదైతే గిట్టుబాటు ధర ఉంటుందో ఆ పంటను వేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఈరోజు గతంలో కాకుండా మూస పద్ధతిలో పంటలు వేయడం వల్ల గిట్టుబాటు ధర రాకే ఈరోజు చాలామంది అవస్థలు పడుతున్నాం. కాబట్టి మన యొక్క భూమి యొక్క పరిస్థితిని బట్టి అక్కడున్న అగ్రికల్చర్ అధికారులు అయితేనే, అలాగే గ్రామాల్లోకి పర్యటిస్తున్న అధికారులతో చర్చించి తగిన పంట ఏదైతే మనకు లాభదాయకంగా ఉంటుందో అదే పంట వేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.